వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, 12 ఖాళీగా కూర్చుని 2 కుర్చీలు ఖాళీగా ఉన్నట్టున్నాయి. ఎవరిని కూర్చోవాలనుకుంటే ఇది ఇష్టం. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఇక్కడ ఖాళీ ఉంటుంది సార్. కొద్ది ముందు జరుగుతారు. అక్కడ 5 కుర్చీలు వేసి వచ్చేవారు అంటే కొద్దిగా 5 కుర్చీలు చేస్తారు. ఖాళీగా ఉంది కదా, కొద్దిగా ముందు వచ్చి ఒక 5 కుర్చీలు వేసిందండి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రతిష్ఠించెను, ఆయన బలమును ప్రతిష్ఠించెను, ఆకాశ విశాలమగు, ఆకాశ విశాలమగు, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నామమున ఈ 40 దినాలు దేవుడు ఎంతగానో కృప చూపించి ప్రతి రోజు ఆరాధన జరగడానికి దేవుడు సహాయం చేశాడు. అదేవిధంగా కూడికలు పెట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దూర ప్రాంతం నుంచి మరి స్థానిక సంఘంలో జరుపుకోవాలని బంధువులుగా, కుటుంబ సభ్యులుగా అనేక మంది వచ్చారు. ఉద్యోగస్తులైన బిడ్డలు కూడా తిరిగి అక్కడ స్థానికమైనటువంటి సొంత గృహాల కంటే కూడా ఈ ప్రాంతంలో ఉన్న సంఘంతో ముడిపడి మీరందరూ కూడా ఉద్యోగస్తులైనప్పటికీ బయటకు వెళ్లకుండా ఈ ఆరాధన ఉండడానికి, స్థానికులందరూ కలిసి ఆరాధన ఉండడానికి, పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి దూరం నుంచి వచ్చిన బిడ్డలకి, అదేవిధంగా స్థానిక సంఘంతో కలిసి ఉన్న బిడ్డలకి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో వారు తెలియడానికి ప్రయత్నించారు. మార్కు రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయము మార్కు రాసినటువంటి సువార్తలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా 2 ముఖ్యమైనటువంటి విషయాలు ఈ దినాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధరణ ఆరాధనలో మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము మార్కు రాసినటువంటి సువార్త మొదటి నుంచి మనం 8 వచనాలు కనుక చూస్తే, మార్కు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమున ఆదివారం పెందలకాడ లేచి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు లేరు అనే మాట మనం చూడగలుగుతాం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వస్తే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి కనుక మనం వస్తే 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చాలా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. మీరు పులిసిన పిండి లేని వారు కనుక 7వ వచనం వద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను పస్కా పశువు వధింపబడి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీ వందనాలు. మీ ఘనమైన నామమును పరుస్తున్నాం. ఈ ఆరాధనలో నేను మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పాటలోను, ప్రార్థనలోను, వాక్య పరిచయలోను మీ సహాయము, మీ సన్నిధి మాకు అందించినందుకు మీ స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాలకు వెళుతున్నప్పుడు నాతో మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాక్య వెలుగులో ఉన్నాను, దర్శించమని ఈ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం నుంచి మనం 5 గంటల నుంచి ఆరాధనలో ఉన్నాం. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయకాల ఆరాధనకు వచ్చారు. మళ్ళా సమాధుల ప్రార్థనలో ఉన్నాం, మళ్ళా బాప్తిస్మ ఆరాధనలో ఉన్నాం. ఈరోజు మళ్ళా ఈస్టర్ ఆరాధనలో ఉండడానికి దేవుడు మనకు సహాయము చేశాడు. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు, మార్కు రాసినటువంటి సువార్తలో మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం మనకి ఏమి నేర్పుతుంది? ఈ పునరుద్ధానం మనకు ఏమి నేర్పుతుంది? ఈ పునరుద్ధానం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామని మనం గమనించినప్పుడు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనంలో, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అంటే శిష్యుల ప్రవర్తనలో ఈ పునరుద్ధానం ఏం తీసుకొచ్చిందంటే, పిరికి వారైన శిష్యుల ప్రవర్తనలో ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఈ పునరుద్ధానం ఏం తీసుకొచ్చింది? ధైర్యాన్ని తీసుకొచ్చింది. శిష్యులు అప్పుడు వరకు కూడా పేతురుని కనుక మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతున్నప్పుడు, సిలువకు తీసుకువెళ్తున్నప్పుడు ఒక చిన్న బిడ్డ వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే ఆయన ఏం చేశాడంటే తిరిగితనాన్ని బట్టి అబద్ధము ఆడాడు, నాకు ఎవరో తెలియదని చెప్పాడు. అలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి శిష్యులు వారిలో ధైర్యం తీసుకొచ్చేసింది. దేవుడు ధైర్యం తీసుకొచ్చేసాడు. ఆ పేతురే 2వ అధ్యాయం 32వ వచనం అంటున్నాడు, ఈ యేసుని దేవుడు లేపాడు, దీనికి మేమందరము సాక్షి. అంటే మమ్మల్ని చంపుతారా, లేకపోతే మమ్మల్ని ఏమైనా చేసినా కూడా మేము దీనికి సాక్షులము, దీనికి మేము సాక్షులము అని తీసుకొచ్చారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ధైర్యం కలగాలి. మనలో ఉన్న పెరుగుతనం నుంచి బయటకు రావాలి. చాలా మంది జీవితంలో అభద్రత, భయం కానీ, పిరిగితనం కానీ, ఒక రకమైన మానసికంగా మనుషులు ఏం చేస్తుందని కృంగదీసింది. యేసుక్రీస్తు వారు ఉన్నారన్న ధైర్యం నీకుండి నీలో ఉన్న పిరిగితనం పోవాలి, నీలో ఉన్న పిరిగితనం పోవాలి. ఎలాగంటే నాకేం కాదు అన్న నమ్మకం రావాలి, లేదా నా కుటుంబానికి ఏమీ జరగదు అన్న ఉద్దేశం నీలో రావాలి. దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు ఏం చేస్తాడు, నాకు సహాయము చేస్తాడని. ఎందుకంటే బలహీనమైనటువంటి గుండెలను దేవుడు బలపరిచే దేవుడు. ఈ పునరుద్ధానాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని బలపరిచినట్టు పేతురు అన్నాడు, దీనికి మేమే సాక్షులము అని చెప్తున్నాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినప్పుడు, 1వ అధ్యాయము 1వ వచనంలో గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను రాస్తూ అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తుంది. అంటే యేసుక్రీస్తు యొక్క మరణానుభవంలో మనం ఆ మరణాన్ని చూసిన వారు ఆ దినాల్లో మనం కాదు, కానీ చూసినటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాశారట,
రాసి ఆయన అన్నాడు, మా చేతులు దేనిని తాగిన అన్నాడు. మనం కూడా ఆయన గాయాలను తాగిన వారిగా ఉండాలి. ఆయన గాయాలను తాగిన వారిగా ఉండాలి. అంటే మనం ఈ దినాల్లో ఉన్నా కూడా ఆ విశ్వాస కానీ ఆ పిక్చరైజేషన్ కానీ మనం గమనించినప్పుడు, దాన్ని గమనించినప్పుడు ఆ శిలువ ప్రత్యక్షతలో మనం కూడా ఉన్నట్టు, యేసుక్రీస్తు అని సిలువ వేసినప్పుడు మనం కూడా దాన్ని గమనించినట్టు, ఏదైతే దాన్ని చూసామో చూసింది ప్రజలకు ఏం చేయాలి, మనం తెలియచేయాలి. అదే అంటున్నాడు, జీవవాక్యముల గురించి ఆది నుండి మేము ఏది వింటిమో, మేము ఏది కనులారా చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో దానిని మీకు ఏం చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఈ పునరుద్ధాన శక్తి క్రీస్తు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి తెలియజేసే శక్తి మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకంటే క్రీస్తుని గురించి నేను చెప్పుటకి ఎప్పుడు సిగ్గుపడేవాడు కాను అంటాడు. క్రీస్తుని గురించి మన సాక్ష్యము, పాట, ప్రార్థన ఏదైనా నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఏం పడకూడదు, సిగ్గుపడకూడదు. రెండోది భయపడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అదే యేసుక్రీస్తు వారు వారి పునరుద్ధాన శక్తిని ఇచ్చినట్టుగా మనము గమనించగలుగుతున్నాం. దేవుని బిడ్డారా, దీనిలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తే, మార్కు రాసినటువంటి సువార్తను చూస్తే 16వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేస్తే, 16వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేస్తే, ఆ 6వ వచనానికి వస్తే, అందుకు అతడు, దిగులు పడకండి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు ఎదుగుతున్నారు. చూడండి, క్రైస్తవ్యం గమనించాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తుని వారు ఎక్కడ ఎదుగుతున్నారు, ఇంకా సమాధిలో ఉన్నాడని ఎదుగుతున్నారు. కానీ బైబిల్ యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పింది, ఆయన లేచాడు. ఆయన ఏం చేశాడు, తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు వారిని మీరు ఎక్కడ వెతకడం ప్రారంభించారు అంటే, సజీవుడైన ఆయన. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డ 5వ వచనంలో ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథం రాయబడింది. అమ్మా 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. అమ్మా, వారు భయపడి అమ్మా ముఖములను నేలను మోపి ఉండగా ఆయన సజీవుడైన వానిని, అంటే చూడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఎక్కడ ఎదుగుతున్నారు వీళ్ళు, మృతులలో ఎదుగుతున్నారు. అంటే యేసుక్రీస్తుని నువ్వు వెతికేటప్పుడు ఎక్కడ వెతకాలంటే, మృతుల దగ్గర వెతకకూడదు. ఎక్కడ వెతకకూడదు, మృతుల దగ్గర వెతకూడదు. అంటే మృతమైన విషయాల దగ్గర మనం వెతకూడదు. మృతమైన విషయాల దగ్గర వెతకూడదు. మృతమైన విషయాల దగ్గర అంటే ఏంటంటే, సమాధిలో వెతకడం మృతమైన విషయం అన్నమాట. అంటే ఆయన సమాధిలో లేడు. సమాధిలో లేనప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడ ఎదుగుతున్నారు, సమాధిలో ఎదుగుతున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వారిని అతడి లోకంలో ఎదగకూడదు. యేసుక్రీస్తు వారిని ఎక్కడ ఎదగకూడదు, లోకంలో ఎదగకూడదు. లోకం గురించి యోహాను రాస్తూ అంటాడు, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవగుణము అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు లోకంలో లోక సంబంధమైన విషయాలు ఎదగకూడదు, ఆచారాల్లో ఎదగకూడదు. యేసుక్రీస్తు వారిని లేకపోతే మత సాంప్రదాయాల్లో ఎదగకూడదు. దేవుని బిడ్డలారా, వ్యసనాల్లోనూ, లేకపోతే పాపేచ్ఛల్లోనూ, లోక సంబంధమైనటువంటి భోగాల్లోనూ, లేకపోతే ధనంలోనూ, లేకపోతే శరీర క్రియల్లోనూ, లేకపోతే దేవునికి విరుద్ధకరమైన వాటిలో క్రీస్తుని మనం వెతకూడదండి. అందుకే అంటాడు, మీ మనసు ఎక్కడ ఉంటుందో మీ యొక్క ఆలోచన కూడా అక్కడే ఉంటుంది. అందుకే మీరు రెండు తలంపులతో ఎవరిని వెతకూడదు, క్రీస్తుని వెతకూడదు అంటాడు. అందుకనే క్రీస్తుని మనం ఎక్కడ వెతకాలి అంటే, సమాధులలో వెతకకూడదు అంటాడు. ఎక్కడ వెతకూడదు, సమాధుల్లో వెతకకూడదు. మీరు చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, గిరిసెలసు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దెయ్యం పట్టడం వల్ల ఎక్కడ వెతకడం ప్రారంభించాడట, సమాధుల్లో నివాసం ఉండడం ప్రారంభించాడు. సమాధుల్లో మనం అంటే వారు ఉండడం అంటే దైవికమైన సమాధులు కాకుండా మామూలు భౌతికమైనటువంటి సమాధులన్నీ కూడా దురాత్మల చేత, లేకపోతే సాతానిక ఆత్మల చేత నింపబడితే దేవుని బిడ్డలారా, అలాంటి ప్రాంతాల్లో ప్రజల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఎక్కడ తిరుగుతున్నాడట, దురాత్మల మధ్య తిరగడం ప్రారంభించాడట. అందుకే మనుషులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆయన సమాధిలో ఏం చేయకూడదు, మనం వెతకూడదు. సమాధుల్లో మనము వెతకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయము 25వ వచనంలో
ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన తిరిగి లేచాడు, మీరెందుకు ఆయనను సమాధిలో వెతుకుతున్నారంటాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 18వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, చూడండి, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటాడంటే, నేను చనిపోయిందన్నమాట వాస్తవమే, కానీ నేనేమయ్యాను, తిరిగి లేచానంటాడు. కొంతమంది ఏంటంటే సజీవులుగా కనబడతారు, అందుకే అదే ప్రకటన గ్రంథం మళ్ళీ హెచ్చరిస్తుంది, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది. అంటే కొంతమంది చనిపోయిన మన పెద్దలు నుండి మనం అనుకుంటాం, అయ్యో వారు చనిపోయారే అనుకుంటాం. లేదు, వారు చనిపోలేదు, వారు ఏం చేస్తున్నారు, జీవిస్తున్నారు. వారేం చేస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ బతికున్న మనం అంటాం వారు చనిపోయారేమో అంటాం. అందుకంటే ప్రభువు నందు నిద్రిస్తున్నారంటాడు. చనిపోయాడని బైబిల్ చెప్పలో వారు నిద్రిస్తున్నారంటే, నిద్ర అన్న తర్వాత అర్థం ఏంటంటే ఏదో సమయం ఖచ్చితంగా వారు ఏమవుతారు, లేస్తారు. కొంతమంది కోమంలోకి వెళ్ళినా కూడా మరలా కొన్ని రోజులు అయిన తర్వాత లేస్తారు. ఈ నిద్ర అనేది కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా లేస్తారు. అది అన్నాడు, బ్రతుకుతున్న మీరున్నారు చూసారు, ఆయన అంటాడు ప్రకటన గ్రంథంలో, మీరు జీవిస్తున్నారన్న మాత్రం పేరు ఉన్నది కానీ మీరు ఎవరు, మృతులు. ఎందుకంటే క్రీస్తుని మృతమైన చోట మీరు ఎప్పుడు కూడా వెతకూడదు, మీరు ఏం చేయకూడదు, వెతకూడదు. అంటే ఆ సాంప్రదాయాల్లో కానీ, క్రైస్తవ ఆచారాల్లో కానీ, దేవునికి విరుద్ధకరమైన ఆచారాల్లో కానీ క్రీస్తుని ఎప్పుడు కూడా మీరు వెతకూడదు అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు చెబుతూ అంటాడు, క్రీస్తుని నేను ఎలా వెతుకుతున్నానంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానంటాడు. దేవునికి స్తోత్రం. నాలో ఎవరు కనబడుతున్నారు, క్రీస్తు కనబడతారు. ఆయన చనిపోయాడు అనుకున్నారా? అది యేసుక్రీస్తు వారు ఫిలిప్ వచ్చి అడుగుతాడు. ఏమడుగుతాడు? అయ్యా, తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటాడు. తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఆ ఫిలిప్ తో చెబుతాడు, నీకు తండ్రి నాతో ఉన్నాడు, నీకు అర్థము కాలేదా అంటాడు. ఎందుకు అంటాడంటే యేసుక్రీస్తు వారు తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేరు. తండ్రి ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ప్రేమిస్తాడు, తండ్రి ఎలా ప్రేమించడం అలాగే ఆయన ఇక్కడికి వచ్చి ఎందుకంటాడు, ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించినంటాడు. ఒక్క కుమారుని అంట మనకి ఇవ్వడానికి ఏం తీయలేదట, ఆయన వెనకకు తీయలేదంటాడు. నన్ను చూస్తే మీరు ఎవరు చూసినట్టు అంటాడు, క్రీస్తుని చూసినా. అంటే క్రీస్తు సజీవంగా ఉన్నాడు అని మనం చెప్పాలి అని అంటే, బ్రతుకుతున్న మనము క్రీస్తు పోలికల ప్రకారం మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మనలో క్రీస్తు పోలికలు ఈ లోకంలో కనబడే విధంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, మీరు క్రీస్తుని ఎక్కడ వెతకాలి అంటే లేచి ఉన్న చోట వెతకాలి, కానీ ఎక్కడ వెతకూడదు, సమాధుల్లో వెతకూడదు. దీనిలో ఒక చక్కని మాట బైబిల్ చెబుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 55వ అధ్యాయం. కంగారు పడద్దమ్మా మీరు, నేను అటు ఇటు చూసి నాకు అంత తెలివితేటలు లేవు, నేనే తెలియజేసుకుంటాను, మీరు అందరూ తొందర పెడితే అది కంగారు పడద్దు, నాకు ఫీల్ అవుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడైనా కూడా ఆలోచించండి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆయన టైంలో ఉంటాడా లేదని అడిగి వెళ్తాం మనం, అవునంటారా కదా? అంటే ప్రతి దానికి కూడా సమయం ఉందని రాయబడి, ప్రతి దానికి కూడా ఏముంది, సమయం ఉంది. అంటే రేషన్ దొరికే టైం ఉంటుంది మనకి, లేకపోతే షాపింగ్ చేసే టైం ఉంటుంది, బయటికి వెళ్ళే టైం ఉంటుంది, చదువుకునే టైం ఉంటుంది, ప్రతిదానికి కూడా టైం ఉంటుంది అంటే. దేవుడు కూడా దొరికే టైం ఉందంట. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా ఏముంది, టైం ఉంది. చాలా మంది దేవుడిని చూడండి, చాలా సార్లు అన్య సాంప్రదాయాల్లో కానీ ఏమన్నా అంటారంటే, ఈ పెద్ద వయసు అయిపోయిందండి, పలానా అనుకుంటూ మేము జీవించేస్తామని అంటారు. ఆ మాట నేను చెప్పలేను కానీ పలానా హల్లెలూయా స్తోత్రం అంటే అప్పుడు వరకు హల్లెలూయా చెప్పరు. అప్పుడు వరకు దేవుని సన్నిధి కొంతమందికి గుర్తురాదు దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు అప్పుడు వరకు చప్పట్లు కొట్టడము, పాటలు పాడటము, ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఆరాధించడం
సంపాదించడమో పరిచర్య చేయడమో కొన్నిసార్లు దాన్ని వినియోగించుకోకుండా వారి యవన వయసు లేదా వారి ఆరోగ్యం లేదా వారి దేవుడికి ఇచ్చిన ధనం, వారి దేవుడికి ఇచ్చిన ఆస్తి లేదా దేవుడికి ఇచ్చిన బలం ఉన్నప్పుడు దేవుడిని వెదక్కోకుండా అంటారు వృద్ధాప్యంలోకి వస్తే దేవుడు. వృద్ధాప్యంలో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి గురించి రాయబడింది యవన కాలం ముందు నరుడు కాడి మోయిట నరుడు దేవుని కాడి మోయిట నరునికి మేలు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు దొరికే టైం ఉంటుంది. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు, నీ కుటుంబంలో బాధ వచ్చినప్పుడు, నీకు వివాహం కావాలనుకున్నప్పుడు, నీకు గర్భఫలం కావాలనుకున్నప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర పరిగెత్తు రావడం అని బైబిల్ చెప్తున్నా. దేవునికి ఎప్పుడు కూడా నువ్వు ఆయన అందుబాటులో ఉండడం నేర్చుకుంటే ఆయన నీకు అందుబాటులో ఉంటాడు. అందుకే మత్తయి సువార్తలో ఆయన రాసినటువంటి మాట ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని మన టైం దొరికినప్పుడు కాదు, ఆయన మన దగ్గర ఉన్నప్పుడు. అందుకే మీరు గమనించండి, చాలా సార్లు మీకు మరలా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాను, అనుభవించిన కొన్నిసార్లు సేవకులు నన్ను గూర్చిగా చెప్తున్నారేమో, నేను కళ్ళు మూయలేదని చెప్తున్నారేమో, నేను ఎవరితో మాట్లాడుతున్నానని చెప్తున్నారు. మీరు గమనించండి, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు, మనకి సమయం ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఆ విలువైన సమయాన్ని మనం కనుక సద్వినియోగం చేసుకోకపోతే నీ కుటుంబంలో వచ్చిన ఏ శోధన సమస్య బలహీనత టైంలో ఇక్కడ ఉన్న వాక్యాన్ని కానీ మాటలు కానీ నువ్వు సద్వినియోగం చేసుకుని వెళ్ళకపోతే నువ్వు లోకంలో బలహీనం అయిపోతావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా ఒక పెట్రోల్ బంక్ వెళ్ళిపోతే దానికి సఫిషియెంట్ గా అంటే ఎన్ని లీటర్లు పడుతుందో అన్ని లీటర్లు కొట్టుకున్నట్టుగా, ఆహారం సమృద్ధిగా తిన్నట్టుగా, లేదా ఒక ఎనర్జీకి సంబంధించింది ఏదైతే ఒక డ్రింక్ కానీ ఆహార పదార్థాలు కానీ తీసుకున్నట్టుగా నువ్వు తీసుకుని నువ్వు కనుక వాక్యాన్ని తీసుకుని లోకంలోకి వెళితే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను కూడా నువ్వు పరిష్కరించుకుని నువ్వు దాన్ని తట్టుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు యెహోవా దొరుకు కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడ ఉన్న సమయాన్ని సద్వినియోగం. అందుకే అంటాడు నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంటే వేరేగా కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉండొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా ఏమన్నా అది ఎవరిదన్నా వేరే వాళ్ళతో అయితే వాళ్ళకి సంబంధించిన బయటికి వెళ్తే అది బయటికి వెళ్ళి మళ్ళీ అప్పుడు తగ్గిస్తుంది రెండు లోపలికి. మీ వారస్ బయటికి వెళ్ళాలంటే అది వెళ్ళిపోతుంది, అంతే, అంతకు మించి చేయలేదు. దాన్ని తీసుకున్నారండి. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన దొరుకు కాలం ఆయన ఏం చేయాలి, మీరు వెతకాలి. అందుకంటాడు యెహోవా దొరుకు కాలం ఆయన వెతకండి, ఆయన్ని సమీపంగా ఉండగా ఆయనను వేడుకోనండి. అందుకంటాడు సమయాన్ని సద్వినియోగము చేసుకోండి. ఇంకో మాట ఏంటంటే బైబిల్లో శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేయండి. అంటే ప్రతి దానికి ఏముందంట, మీరు ఏదన్నా కాకపోతే మనం ఏమని చెప్తాం, ప్రతి దానికి సమయం. మీరు గమనించండి, నాయకు చూడండి అమ్మ, నాయకు చూడండి, అవి వస్తా ఉంటే పోతా ఉంటాయి. ఓకేనా? వాటి మీద మనసు పెట్టమాకండి. దేవునికి స్తోత్రం. అంతం కావాలంటే ప్రార్థన చేసాం, ఓకే, సప్పుడు చేయకుండా ఉంటుంది, అంతే, ఇంకా అంతకు మించి ఏం చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు అటు ఇటు ఏం ఆలోచించు. ఓకేనా? యెహోవా దొరుకు కాలమున ఆయన మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి ఏముందంట, సమయం ఉంది. కొద్దిసార్లు లేట్ అయింది అనుకోండి, ఏమంటాం, ప్రతిదానికి సమయం. అది సమయం కాదు. ఆయన బైబిల్లో రాయబడిన మాట మీరు చూస్తే కీర్తన గ్రంథం, దాని అర్థం మీకు అర్థమైతే, మనకు అర్థమైతే దానిలో ఉన్న లోతైన గూఢభావం మనకు అర్థమైంది. మొదటి అధ్యాయంలో చాలా చక్కగా రాశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకరు చదవండి. దుష్టుల ఆలోచన చప్పున నడవద్దు. అంటే దేవుడు దొరికే సమయంలో నీ ఆలోచన దుష్ట ఆలోచన చప్పు నువ్వు నడవకూడదు. పాపుల మార్గమున నువ్వు నిలవకూడదు. అపహాస్యులు కూర్చున్న చోట నువ్వు కూర్చోకూడదు. నువ్వు దేవుడు దొరుకుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వినాలి. దేవుని వాక్యాన్ని నెవరు నువ్వు వేసుకోవాలి. దివారాత్రము కూడా దాని గురించి నువ్వేం చేయాలి, ధ్యానము చేయాలి. అప్పుడు అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడే ఆకు వాడక అంటే నువ్వు తగిన కాలం అంతా ఆయన వెతికావు కాబట్టి, ఆయన దొరికిన కాలంలో నువ్వు ఉన్నావు కాబట్టి నీ కాలాన్ని ఆయన ఏం చేస్తాడు, సరిగ్గా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాడు తగిన కాలమందు అక్కడ అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని ఆ టైం
ఇచ్చిందో ఆ టైం ప్రకారం దేవుడు ఏం చేయాలని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు ఆయన దొరికినటువంటి టైంలో నువ్వు వెతికినప్పుడు, దేవునికి స్తోత్రం, అప్పుడు మన టైం ఏముంటుంది, బాగుంటుంది. ఆయన టైం ఇచ్చావనుకో, ఆయన దొరికిన టైంని నువ్వు వాడుకున్నప్పుడు నీ టైంని దేవుడు ఏం చేస్తాడు, సెట్ చేస్తాడని దేవునికి వాక్యము సెలవిస్తుంది. అందుకే అంటాడు యెహోవా దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిలో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను దయచేసి గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డ, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ చెబుతున్న మాట జాగ్రత్తగా గమనించిన మనకు చదవండి. 14వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, దేవుని వెతికేటప్పుడు ఏం కావాలట? ఏమండి, దేవుని వెతికేటప్పుడు మన అజ్ఞానం పనికిరాదు. మళ్ళీ మీతో చెప్తున్నా, దేవుని వెతికినప్పుడు నిన్న నేను మాట్లాడిన మాటల్లో ఆమోసు గ్రంథంలో కానీ, మికా గ్రంథంలో కానీ, హోషేయ గ్రంథంలో అనుకుంటున్నాను, యెహోవాను గూర్చిన జ్ఞానము మీకు అవసరం అని చెప్పారు. ఎవరు గూర్చిన జ్ఞానం అవసరం మీకు? యెహోవాను గూర్చిన జ్ఞానం మీకు అవసరం. తర్వాత దేవుని వెతికేటప్పుడు ఏం కావాలట అంటే వివేకం లేకుండా వెతకూడదు. వివేకం లేకుండా మీరు వెతకూడదు. వివేకం కలిగి, అంటే దేవుని అందరూ వెతుకుతున్నారు, వెతకరా? చాలా మంది మనకంటే, మీకు మాట చెబుతున్నా, 5 గంటలకు తలస్నానం చేసేసి వారిని ఆరాధించుకునే వ్యక్తులు ఉన్నారు చాలా మంది. లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో ఆ నీస్ విషయాల్లో గాని, కొన్ని తినకూడని ఆహార పదార్థాల్లో గాని, పడుకునే పరిస్థితుల్లో గాని చాలా ప్రత్యేకంగా కొంతమంది దేవుని మీద నిష్ట కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వివేకం లేకుండా నువ్వు ఎంత వెతికినా దేవునికి నీకేముండదు, ఉపయోగం ఉండదు. అందుకంటాడు వివేకం కలిగి దేవుని వెతుకు. దేవునికి స్తోత్రం. నేను గమనిస్తే అక్కడ బయలు దేవుడి గురించి ఆరాధించేటువంటి వ్యక్తులు కొంతతో కోసేసుకున్నారు, శరీరాన్ని నక్కేసుకుంటూ ఉన్నారు, వారి రక్తం అంతా ధారణ అయిపోతుంది. ఉదయం మొదలుకుని బయల 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 అని చెప్పి ఆరాధన చేయడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఏం లేదు, వివేకము లేదు. చాలా కోసేసుకున్నారు, శరీరం అంతా కోసేసుకున్నారు, రక్తం నిందించేస్తున్నారు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏలియా అనేటువంటి ప్రవక్త అన్నాడు, పడుకున్నాడేమో, లేదా దూరంగా ఉన్నాడేమో, దూర ప్రయాణం వెళ్ళాడేమో, పిలవండి 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 అన్నాడు. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే నిజ దేవుని యొక్క వివేచన జ్ఞానం ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం. వీళ్ళు జ్ఞానం లేకుండా జీవిస్తున్నారు, అజ్ఞానం కలిగి జీవిస్తున్నారు. దేవుడు సృజించినటువంటి వాటిని మానేసి వీరు సృజించుకుని ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు వివేకం లేకుండా అన్నాడు. వివేకం కలిగి ఒక చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి భూమికి వచ్చి ఆ కందకాన్ని అగ్నితో ఏం చేసిందట, కాల్చివేసింది. కారణం ఏంటో తెలుసా? అందుకే మీరు చూడండి, లోకంలో ఒక సామెత ఉంది, గంగి గోవు పాలు ఏం చేయాలట, నీ మంచి మనసుతో నువ్వు ఆరాధనలో కూర్చుంటే చాలు, మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే చాలు, మంచి మనసుతో దేవుని స్తుతిస్తే చాలు. కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, అది వాస్తవం అయితే తప్పు కాదు, నేను కాదంటున్నా. మేము 40 ఉన్నాం, మంచి తాగలేదు, లెక్క తాగలేదు, మేము చాలా ఇష్టపడతాం, అప్పుడు ఎలా ఉంటాం, ఇప్పుడు ఎలా ఉంటాం, ఇవన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానము కలిగి, అందుకే రాశాడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని యెహోవా చూస్తున్నాడట. నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారు? యెహోవా. నన్ను ఎలా ఆరాధిస్తారు? అజ్ఞానంగా కాదండి. ఒకే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు వచ్చారు. అక్కడ మీరు గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి మొట్టమొదటి వారు హేబేలు, కయ్యూను. దేవుని బిడ్డలారా, కయ్యూను వచ్చి అజ్ఞానంగా దేవుని వెతకడం ప్రారంభించాడు. కానీ హేబేలు హృదయపూర్వకంగా దేవుని వెతకడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుణ్ణి వెతికే టైంలో వెతకగలిగితే దేవుడు నీ పరిస్థితులను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా. ఇంకొక మాట చెప్పిన ముందుకంతా యెషయా గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో మరొక జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు ఏబు గ్రంథం చదవం. ఎవరికో నేను తప్పు చెప్పేశాను. 8:5 ఏబు గ్రంథం 8:5. ఇందాక అనుకున్న వారు అనుకుంటే అనుకుంటారు. అమ్మ నీవు జాగ్రత్తగా చూడండి, ఎలా వెతకాలంట? నువ్వు జాగ్రత్తగా వెతకాలి. బంగారం చిన్నది పోతే చూడండి, చిన్న పోసుకోని ఎంత జాగ్రత్తగా వెతుకుతామా, అంతకంటే శ్రేష్టమైంది అంటాడు. అంటే ఇంకో మాట చెప్తాడు, పరలోక రాజ్యము లేకపోతే ముత్యములను వెతికేటువంటిదిగా ఉందంటాడు. దేవునికి స్తోత్రం. అంటే చాలా జాగ్రత్తగా వెతకమంట. వెతికేటప్పుడు వెతుకుతూ ఏమంటాడు తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి ఏం చేయాలట? బ్రతిమాలాడ. అంటే దేవుని మీదకి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వకూడదు. మనం
దేవుని తప్పు చెప్పేటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఉంటారు. కొన్నిసార్లు సాతాను కూడా దేవుని మీద అవిశ్వాసాన్ని ప్రేరేపించే విధంగా మనం చేస్తూ ఉంటుంది. కానీ మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు నాదా ప్రభువ నా బిడ్డను నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయమని శుద్ధుడిని చేయమని. అంటే దేవుడు దొరికినప్పుడు చూడండి ఆ యొక్క ఎరుకో పట్టణంలోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బుడ్డి వాడు కేకలేస్తా ఉంటాడు, దావీదు కుమారుడు నన్ను దాటి. ఆ సమయాన్ని కనుక అతడు సద్వినియోగం చేసుకోలేకపోతే, పిలవకపోతే ఆయనకి కళ్ళు వచ్చేవి కాదు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సమీపం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, దేవుడు కృప చూపించినప్పుడు ఆయన్ని వెతకడం ప్రారంభించాలి. ఇంకొంతమంది బాప్తిసం తీసుకోవడంలో ఆలస్యమై ఉన్నా మళ్ళా మీతో చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకున్న వ్యక్తులు ఒకవేళ ప్రభు బల తీసుకోపోయినా మళ్ళా మీతో చెప్తున్నాను, ప్రభు బల తీసుకుంటూ బాప్తిసం తీసుకుంటూ కూడా దేవుని సరిగ్గా అడగకపోతే ఆయన అంటాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడే యెహోవాను వెతకండి. మళ్ళా మీతో చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని పని అంటే వేరే కాదు, ఆరాధన సమయం కంటే ఏది మనకు విలువైనది కాదు. అందుకే అంటాడు, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు. మళ్ళా మీతో చెప్తున్నా, దేవుడు 2 గంటలు మనకు సమయం ఇచ్చాడు అనుకోండి, ఆ సమయం ఈ రోజు అని కాదు, ఏదో ఒక రోజు 5-10 నిమిషాలు కామన్ గా అయిపోతుంది. దాని పెద్ద విషయం కాదు, మన మనసాక్షి తెలుసు. కానీ దేవుని విషయంలో నేను ముందుండాలి. అందుకే దావీదు అంటాడు, ఆయన అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నా ప్రాణం. అంటే శ్రద్ధగా చేయాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ రోజు ఆరాధన, దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ రోజు నేను స్తుతించాలి, దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు, నేను దేవుని కనపరచాలని శ్రద్ధగా బ్రతకడం ప్రారంభిస్తే, ఆయన దొరుకు కాలంలో వెలిగితే ఆయన నీ కాలాన్ని సరిగ్గా ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకు గురించి ఎప్పుడు కూడా ఆయాసంగా, ఇబ్బందికరంగా, అనాలోచనగా మనం మాట్లాడుకో. ఆయన దొరికినప్పుడు ఆయన మనం బ్రతకాలని దైవం సెలవిస్తుంది. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరాజ్య సువార్తలో 11:9 రాయబడింది, తట్టండి, వెతకండి, దొరకండి అని రాయబడింది. అంతేనమ్మా? లోక 11:9 చదువమ్మా. ఏం చేయాలి మీరు? చూడండి, మరలా మీరు చెప్తున్నాను, కొంతమంది తప్పనుకో మాకంటే ఓపికగా కొన్ని విషయాలు చెప్పాలి. మీరేదో నాకు ప్రార్థన చెప్తారు, నేను అనాలోచనతో మర్చిపోతా. అవకాశం ఉన్నంత వరకు నేను కావాలని ఇప్పుడు మర్చిపోను, మీతో ఓపికగా చెప్పేస్తున్నా. ఏదో ధ్యాసలో ఉంటా, మళ్ళా ఏదో ఆలోచిస్తా ఉంటా. ఎలాంటి ఫంక్షన్లు ఉంటే ఆ భోజనాలు అవుతున్నాయా, ఇంకోట ఏం జరుగుతుందన్న ఆలోచనలో ఉంటానే మర్చిపోతా. కానీ మీకు ఎంత బాగుంటుందంటే, పాస్టర్ గారు మర్చిపోయారేమో, మమ్మల్నే మర్చిపోతారనే ఆలోచన కూడా ఉండొచ్చు, లేకపోతే మేమే కనబడమన్న ఆలోచన కూడా ఉండొచ్చు. మళ్ళా చెప్తున్నా, నేను చేసే ప్రార్థన మీద మీరు ఆధారపడి జీవించాల. మళ్ళా మీతో చెప్తున్నా, బైబిల్ చెప్తుంది సేవకులు చేయాల్సిన ప్రార్థన చేస్తారు, కానీ బైబిల్ చెప్తుంది లోకరాజ్య సువార్తలో అడగండి, వెతకండి, ఆయన అడిగినప్పుడు మీకు దొరుకుతాడు. చదవనమాట, అటువలే మీరును అడగండి. దేవాలయానికి వచ్చిన తర్వాత నువ్వు అడగాలి. అన్న వచ్చి దేవాలయం దగ్గరకు వచ్చి ఏం చేసింది? అడిగింది, నా గర్భఫలము కావాలి. నేను ఒక తల్లి సాక్ష్యాన్ని ఉన్నా, తను డెలివరీ అయిన సమయంలో బిడ్డకు పాలు ఇవ్వడానికి పాలు ఇవ్వడం తను చెప్తూ ఉంది, నేను ఏడ్చి దేవుని అడిగానండి, నా బిడ్డకి నేను పాలు ఇవ్వగలిగానని చెప్పింది. దేవుని స్తోత్రం. ఏది కావాలంటే అది అడగండి. ఎవరి జీవితంలో అది సమస్య అయి ఉండొచ్చు, ఆ సమస్యను మీరు అడగమంటున్నాడు. సేవకులు చేస్తారు, సంఘం చేసింది, తెలిసిన వారు చేస్తారు, కానీ మీరు అడగమంటున్నాడు. దేవుని స్తోత్రం. అడిగినప్పుడు మీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తారు. మనం అడగకపోతే నోరు తెరిచి ఎవరో ప్రార్థన చేస్తారంటే, ఎవరో ప్రార్థన వల్ల మనకు జరిగింది కానుకలు పంపిద్దామంటే, నేను మీరు కూడా ప్రార్థన చేయాల్సిన కానుకలు పంపిస్తే మన ఫలితాలు వస్తాయి. మనకు మనంగా చేసుకుంటే దేవుడు కృప చూపిస్తాడు అని బైబిల్ చెబుతుంది. దేవుని స్తోత్రం. అందుకంటే లోకరాజ్య సువార్తలో వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడిన అంటది. మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక వచ్చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక వచ్చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో ఈ క్రీస్తు అనే పస్కా గొర్రెల యొక్క అనుభవం చెప్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి ఇంకొకరు చదవండి. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 6వ వచనం మరొక చదవండి. మీరు అతిశయపడడం మంచిది కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దోశలు వేసుకునేటప్పుడు కానీ పాలు మనం ఒకవేళ మళ్ళా
పెరుగు చేయాలన్న సందర్భంలో కానీ మనం అంతా రివర్స్ వెతుకుతూ ఉంటాం. ఐఏ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే పులిసింది వేయాలి. ఏం చేయాలి? పులిసింది వేయాలి. అప్పుడప్పుడు దోశ వేసినా కూడా మనం ఏమంటామంటే ఇంకేమో వాళ్ళది పులవాలు అంటాం. అదేంటి? పులవాలు అంటాం. క్రైస్తవ జీవితం పోయి ఆపోజిట్ గా ఉంది. అంటే పులిసింది ఉండకూడదు. ఇంకో మాట చెప్పాలంటే శరీరంలో ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదమో క్రైస్తవ ఆత్మీయ జీవితాల్లో ఈ యొక్క పులిసింది చాలా డేంజర్ అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. పులిసింది నువ్వు పెట్టుకుని అంటే లోపం ఇంకా పెట్టుకుని నీలో బలహీనతలు ఇంకా బలహీనతలు పెట్టుకుని నువ్వు అతిశయించొద్దు. నువ్వు అతిశయిస్తున్నావు కాబట్టి నీలో పులిస్తుంది. అది చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంలో ఉన్న నీవు గమనించాల్సింది ఏంటంటే పులిసింది ఏది కూడా నీలో ఉండడానికి ఏం చేయకూడదు, ప్రయత్నం చేయాలి. మీలో ఉండొచ్చు పాస్టర్ గారు చిన్న కోపం అనొచ్చు, లేదా ఈ చిన్న తొందరపాటు అనొచ్చు, ఈ చిన్న లోపం అనొచ్చు, ఈ చిన్న బలహీనత అండి ఇది ఒకటే నాలో ఉందని అనొచ్చు, ఈ చిన్న అలవాటు అనొచ్చు. అది చిన్నదే కానీ మొత్తంతని కూడా ఏం చేస్తారు? గలతీయులకు రాసిన పత్రికలో 5:9 పులిసిన పిండి 5:9 పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతయు పొలైచేయను. పాపం అనేది చిన్నదున్నా కూడా మీ శరీరం మొత్తం మీ ఆత్మ మొత్తం కూడా ఏం చేస్తుంది? పాపము చేసింది. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియమైనటువంటి చూడండి 7వ వచనంలో ఆ మాట 7వ వచనం చదవడం మనకు, మీరు పులిపిండి లేని వారు గనక మీరు క్రొత్త ముద్ద అవ్వాలి. మీరేమవ్వాలి? చూడండి, మీరు పులిపిండి లేని వారు కనుక మీరు క్రొత్త ముద్ద అవ్వాలంటే పాతదంతా కూడా మీరు ఏం చేయాలి? మీరే తీసివేయాలి. ఏమండి మరలా మీతో చెబుతున్నాను, మా నాన్నగారు సామెత చెప్తారు, తప్పుగా అనుకోమాకండి కానీ గుర్తొచ్చింది. మా నాన్నగారు అంటే ఎవరికైనా దురదొస్తే వాళ్ళే గొప్పవాలంట. ఎవరికైనా దురదొస్తే ఏం చేయాలంట? తప్పుగా అనుకోండి వాళ్ళే. ఎందుకు గొప్పకూడదు అని అంటే మనం గోకేమంటే ఎక్కువైతే తెలియదు, తక్కువైతే మనం ఎట్టింటాను పెట్టుకోకండి. మనం ఒకవేళ త్వరగా ఎలాగన్నా ఎలా మొత్తం అందరికి ఊగేస్తున్నామంటే దీని అర్థం ఏంటి అని అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు బలహీనత వారు మాత్రమే తీసుకోవాలి. చాలాసార్లు మనం చూస్తున్నాం అనుకోండి, కొంతమంది దాన్ని ఎక్కువగా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కొంతమంది నాకు చెప్పేది అంటే ఆలోచన ఉంటారు. సరే, పులిపిండి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే నీ శరీరంలో ఏముందో నీకు తెలుసు కదా ప్రియమైన దేవుని బిడ్డ. అద్దంలో వెళ్తున్నప్పుడు నీ ముఖంలో ఏదైనా బలహీనమైన ఉంటే నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. నీ శరీరానికి ఏదైనా ఇబ్బందికరమైన ఉంటే ఎవరన్నా తీయమని చెబుతూ ఉంటావు కదా. అలాగే క్రైస్తవ జీవితంలో పులిపిండిలో నీ యొక్క శరీరంలో దేవునికి విరుద్ధకరమైన ఏమైనా కనుక ఉంటే వాటిని నీవే తీసి ఏం చేయాలట? పారవేయాలి. మీరు గమనించండి, దావీదు తనలో బెత్షెబా విషయంలో చేసినటువంటి పాపాన్ని బట్టి తన జీవితం పులిసిన బిడ్డలా తయారైతే దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా చేయన్నాడు. సంసోను తన జీవితంలో అడిగాడు, ప్రభా యుక్తమారు నన్ను జ్ఞాపకం చేసుకున్న నా పాపమును క్షమించన్నాడు. క్రైస్తవ జీవితంలో ఎవరు బలహీనమైతే ఆ బలహీనత నీకు తెలుసు. క్రీస్తు ఆ పునరుద్ధానం దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ శిలువ దగ్గరికి వచ్చిన తర్వాత నీ బలహీనత విషయంలో నీకు నువ్వే దేవుని దగ్గర ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకుని ఆ పులిపిండిని విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం. పులిపిండి సంగతి నీకే అర్థమైంది దేవుని బిడ్డలారా. దాని గురించి నిన్ను నువ్వే జ్ఞాపకం చేసుకుని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకంటాడు, ఆ పాతది కనుక నువ్వు తీసివేసే వరకు నువ్వేం కావు, కొత్త వ్యక్తివి కాలేవు, కొత్త ఆధ్యాత్మిక వ్యక్తివి కాలేవు అంటాడు. అందుకే మీకు పేతురు రాసిన పత్రికలో చెబుతాడు, మొదటి పేతురు రాసిన పత్రికలో చెబుతాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 2వ అధ్యాయం అనుకుంటున్నాను, జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించండి. మొదటి వచ్చిన ఆ ప్రభు దయాళుడని చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నావు నువ్వు, నీకు నువ్వుగా దేవుని ఏం చేయాలి? రుచి చూడాలి. అంటే ఒక వ్యక్తి దేవుని రుచి చూడకుండా దేవుని గురించి మనం చెప్పలేము, వారికి అర్థము కాదు. చాలా సార్లు మనం టేస్ట్ అంటారు,
మీరు క్రీస్తుని గురించి ఎవరైతే చూడగలుగుతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారే క్రీస్తుని గురించి రుచి చూసిన వారే ఎలా జీవిస్తారో చెప్తూ ఉన్నాడు. చదవడం కంటిన్యూ చేయడమ్మా. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడవా, ఆ సమస్తమైన నీలో ఇప్పుడు ఎప్పుడైతే దేవుని రుచి చూస్తావో, దేవుని స్వభావాన్ని గమనిస్తావో, దేవుని గొప్పతనాన్ని గమనిస్తావో, అప్పుడు సమస్తమైనటువంటి ఆ కపటం నుండి, దుష్టత్వం నుండి, ఆ తర్వాత అసూయ నుండి, సమస్తమైన దోష మాటలు మాని క్రొత్తగా జన్మించడానికి ఆ పులిపిండి నుంచి బయటికి మనం వస్తా ఉంటాం. దేవుని స్తోత్రం. ఇంకా మనం దోష మాటలు మాట్లాడుతున్నా, అసూయ మాట్లాడుతున్నా, అసూయ, కపటము, వేషధారణ, ఇది చాలా క్రైస్తవ్యానికి, దేవుని ఎరిగిన వారికి ప్రమాదం అండి, ప్రమాదం. దయచేసి గమనించండి. ఎవరు బ్రతుకుతారు, ఎవరి స్థితిలో వారు ఉంటారు, ఎవరి ఆశీర్వాదం దేవుడు వారికి ఇస్తాడు, ఎవరి స్థితిగతులు వారికి ఇస్తాడు, ఎవరిని చూసి మనకి అలాంటి అసూయ ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఎవరిది వారి. ఒకవేళ మన అసూయ పడడం వల్ల మన ఆత్మీయ జీవితానికి నష్టం, కానీ మనం దీవించబడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు, పులిసిన పిండి ఉంటే దాన్ని మీరేం చేయాలి, రిమూవ్ చేశారు, విడిచిపెట్టేయాలి, తీసివేయాలి అనే మాట చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకొక మాట చూద్దాం. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ వచనాన్ని చూద్దాం. దేవుని బిడ్డలారా, కనుక పాతదైనటువంటి పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. దేవుని స్తోత్రం. పస్కా పండుగ ఎలా ఆచరించాలంట? పులిసిన పిండితో కాకుండా. అందుకంటే నన్ను ఆరాధించు వాళ్ళు ఆత్మతోను సత్యంతో, పులిసిన దాంతో ఆరాధించకూడదు. నీలో కపటము, లేకపోతే వేషధారణ, అసూయో, లేకపోతే దేవునికి వృద్ధకరమైందో పెట్టుకుని నువ్వేం చేయకూడదు, దేవుని ఆరాధించకూడదు. ప్రభు వారు తీసుకునేటప్పుడు కూడా నువ్వు యోగ్యుడిగా చేయాలంటాడు. ఏం వేయాలంటాడు? యోగ్యుడిగా. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, సేవించు, ఆరాధించు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానము మనలో ఉన్న పులిసిని పిండిని తీసివేయాలి. దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఇదిగో క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. క్రైస్తవ్యంలో నూతన సృష్టి అంటే క్రీస్తు నందుండడం అంటే కొంతమంది, అందరినీ నేను చెప్పాలా, మన పరిస్థితులు, అంతస్తులు మారడము, ఆశీర్వాదాలు మారడము, దీవించబడము, మన స్టేటస్, మన పరిస్థితులు మారడం కొత్తది అంటే నూతన సృష్టి అంటే అది అనుకుని కొంతమంది అపోహలో ఉన్నారు. నూతన సృష్టి అంటే ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అపోస్తలుడైన పౌలు చెబుతాడు, ఒక చక్కని నిర్వచనం అంటాడు, అంతకు ముందు నేను హింసకుడను, దోషకుడిని, అప్పుడు ఆస్తి ఉంది, ఇప్పుడు నాకేం లేదు, ఆస్తి లేదు, అయినా నేను క్రీస్తు నందున్నాను, నేను నూతన సృష్టి అని చెప్పాడు. నూతన సృష్టి అంటే మనం దీవించబడింది. దీవెన ఎప్పుడు కొలమానం కాదు. దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. మనకంటే అనిల్ అంబానీ చాలా పరిశుద్ధుడు అనుకోవాలి. మళ్ళా మనం ఆలోచిస్తే టాటా, రతన్ టాటాగా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో ఎంతో సంపాదించారు. మరి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని వారికేమి దేవుడు ఇవ్వలేదు. ఎవరు పరిస్థితులు బట్టి వారి దేవుడికి ఇచ్చాడు. నూతన గతించిపోవాలి. దేవుని స్తోత్రం. పాతది ఏది కూడా ఉంచుకోవడం. మళ్ళా మీతో చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. అమాలేకీయుల విషయంలో సౌలుతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమాలేకీయుల్లో దేన్ని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏదైతే అమాలేకీయుల్లో సౌలు విడిచిపెట్టాడో అదే సౌలు యొక్క ప్రాణం తీయడానికి అవకాశమైంది. ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితంలో ఏదైతే దేవుడు విడిచిపెట్టు అని నీతో చెప్తున్నాడో దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తే అదే మనకు ప్రమాదం అయింది. డాక్టర్స్ ఏం తెలుద్దంటారు చెప్పండి? దానిలో మన ప్రమాదం వచ్చింది. దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడో చెప్పండి, అది విడిచిపెట్టకపోతే మనకే వచ్చింది, ప్రమాదము వచ్చింది. పులిసిన పిండితో జాగ్రత్త అంటాడు. దేవుని స్తోత్రం. ఇదిగో నువ్వు క్రీస్తు నందున్నావు, నువ్వు నూతన సృష్టి. పాతవి గతించిపోయి, ఏం గతించిపోవాలి? అలవాట్లు గతించిపోవాలి, ఆచారాలు గతించిపోవాలి, లోపాలు గతించిపోవాలి, భక్తిహీనత గతించిపోవాలి, తొందరపాటు గతించిపోవాలి, దేవునికి తెలియకుండా తెలియని స్థితిలో చేసిన ప్రతి పాపం గతించిపోవాలి. ఇప్పుడు నూతన సృష్టి, పసిపిల్లల వెళ్ళే శిశువులు పోలి దేవుని పోలికను పోలి దేవుని బిడ్డలుగా నువ్వు ఆయనతో కొనసాగించారు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ చెబుతుంది, అదే పేతురు రాశాడు. ఏంటో తెలుసా?
అంతకు ముందు బలహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు బలవంతుడిగా అయ్యాడు. మీరు క్రీస్తుని రుచి చూస్తే సమస్తమైన విషయం నుంచి మీరు బయటకు వచ్చేస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పాప మాట్లాడుతున్నప్పుడు కూడా వేషధారంతో మాట్లాడే స్థితి నాకు తెలియదు అన్నాడు. నాకు తిరిగినప్పుడు తిరిగాడు, మళ్ళీ నాకు తెలియదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ మాటలు మానేసి మళ్ళా బలమైన మాటలు రాస్తా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఈ పునరుద్ధారణ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తుని ఇంకా సమాధిలో వెతకూడదు. మనం ఎక్కడ వెతకూడదు? లేచి ఉన్నాడు, సజీవుడు ఆయన. మళ్ళా మీతో చెప్తున్నాను, కొన్నిసార్లు సిలువలు దండం పెట్టుకోవడం, సిలువ గురించి ఆలోచించడం. మళ్ళా చెప్తున్నా, ఆయన అక్కడ లేడు, తిరిగి లేచాడు, దానిలో లేడు. దేవుని స్తోత్రం. నిర్జీవమైన వస్తువుల్లో ఎవరిని వెతకూడదు? క్రీస్తుని వెతకూడదు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇద్దరు ముగ్గురు మీ మధ్యలో ఏకీభవిస్తే వారి మధ్యలో దేవుడు ఉంటాడు. వాక్యం ద్వారా అన్నాడు. ఆ వాక్యము దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఎరగాలంటే, ఆయన దొరికిన టైము, సమయం ఇచ్చిన టైము, సరిదిద్దుకోమన్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతోనే అన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు సరి చేసుకొని బయటకు సరిస్తుంది. రెండో మాట ఏం చెప్తుందంటే, పులిసిన పిండి ఏది కూడా నీలో కొంచెమైనా ఉండకూడదు. ఒకవేళ పరిశీలన చేసుకుందాం, పులిసిన పిండి నీలో ఉందా? మీకు ఒక మాట చెప్తున్నాను, భోజనానికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఏదైనా ఆహారం తీసుకోవాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న 2-3 మాటలు ఏంటో తెలుసా? స్వీట్ తినడానికి పెద్దగా ఇష్టపడడం, అంత బాగోకపోతే గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో ఆహారం తీసుకోవడానికి ఏం చేస్తాం? ఆలోచన చేస్తాం. గ్యాస్ట్రిక్ ఉందని నేను వచ్చి చెప్పవసరం, నువ్వు గ్యాస్ట్రిక్ ఉంది తినబాకు అని చెప్పవసరం. మీరే చెప్తారు, ఏమంటారు? నా గ్యాస్ట్రిక్ ఉందని. ఇది నేను పులిసిన పిండి కూడా నీకు తెలుసు, నీకు ఎవరో చెప్పవసరంలా. అది నీకు ఉంటే అది ప్రమాదం, శరీరాన్ని ఇబ్బంది కలిగించింది. ఆ పిండిని తీసేద్దాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పాపం నీకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తుని దయచేసి సాంప్రదాయాల్లో, నిర్జీవమైన విషయాల్లో, సమాధుల్లో వెలకొద్దు. యేసు క్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆయన సజీవుడు. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట ఉంటాడు, ఆరాధించే చోట ఉంటాడు, ప్రార్థన చేసే చోట ఉంటాడు, గణపరిచే చోట ఉంటాడు, స్తుతించే చోట ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు క్రీస్తు వారు ఆయన తిరిగి లేచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి లేచాడు. ఆయన మీరు దయచేసి ఆయన మీరు మృతులలో వెతకొద్దు, సాంప్రదాయాల్లో వెతకొద్దు, ఆచారాల్లో వెతకొద్దు, లోకంలో వెతకొద్దు, పాపంలో వెతకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరుద్ధకరంగా జీవిస్తూ దేవుని వెతకొద్దు, లోక ఆశతో జీవిస్తూ దేవుని వెతకొద్దు, అంధకారంలో వెతకొద్దు, మతంలో వెతకొద్దు, లోక భాగ్యాల్లో, లోక భోగాలలో దేవుని వెతకొద్దని బైబిల్ సెలవిస్తుంది. ఆయన సజీవుడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడు దగ్గర వెతకమని చెప్తుంది. తల మంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పులిసిన పిండి నీలో ఉంటే, చిన్నది అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ శరీరాన్ని ముద్దనంతా కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మౌనంగా మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామమునకు స్తుతులు చేస్తున్నాం. ఎంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ పునరుద్ధాన ఆరాధన రోజున ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన శక్తి ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి ప్రభువా క్రీస్తుని సమాధులలో లోకంలో